ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవలి కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది హార్ట్ అటాక్స్ తో చనిపోతూ ఉన్నారు. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా సిపిఆర్ చేస్తే వాళ్ళు బతికే ఛాన్సెస్ 70 to 80% వరకు ఉంటాయని డాక్టర్స్ చెబుతూ ఉన్నారు. అయితే మన దేశంలో 3% మందికి కూడా ఈ సిపిఆర్ అంటే ఏంటి అనేది అవేర్నెస్ లేదు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ సందీప్ గారు. ఆయనతో మాట్లాడి సిపిఆర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు సిపిఆర్ అంటే ఏంటి, ఎలాంటి సందర్భాల్లో సిపిఆర్ చేసే అవకాశం ఉంటుంది? సో సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిసస్టికేషన్. కార్డియో అంటే హార్ట్, గుండె, పల్మనరీ అంటే లంగ్స్కి సంబంధించి, రిసస్టికేషన్ అంటే ఆగిపోయిన దాన్ని తిరిగి మనం ఎక్స్టర్నల్ సపోర్ట్తోని పనిచేయేలా చేయగలం. సో ఇదేంటంటే ఇనీషియల్గా ఇప్పుడు గుండె జబ్బులు ఉన్న వాళ్ళని కానీ ఏ కారణం చేతైనా కూడా హార్ట్ ఆగిపోయి మనిషి మూర్ఛ పడిపోయి కింద అన్కాన్షియస్గా పడిపోయి ఉన్నప్పుడు తనని అసెస్ చేసి ఫస్ట్ హార్ట్ పనిచేస్తుందా లేదా, లంగ్స్ తనంతట తాను శ్వాస తీసుకోగలుగుతున్నాడా లేదా, ఇవన్నీ అసెస్ చేసి ఆ తర్వాత మనం సిపిఆర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఒక సైంటిఫిక్ వే. ఇది ఎలా పడితే అలా చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో మనం ప్రాపర్గా స్టెప్ వైజ్ ఎంత కరెక్ట్గా చేయాలో ఎలా చేయాలో డిస్కస్ చేయగలిగితే దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు ద ఇండివిజువల్. మీరు చాలా మంది కాలేజీ స్టూడెంట్స్ కి అలాగే జనరల్ పబ్లిక్ కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు సిపిఆర్ ఎలా చేయాలో. ఒకసారి మాకు కూడా చూపిస్తారా? తప్పకుండా. విల్ టేక్ ఎ లుక్. మా దగ్గర మ్యానిక్విన్ ఉంది, విల్ స్టార్ట్ ఉంది. దాని మీద చేస్తాం. ఇక్కడ మన ముందు ఒక మ్యానిక్విన్ ఉంది. ఈ మ్యానిక్విన్ ఏంటంటే ఆల్మోస్ట్ మన నార్మల్ హ్యూమన్ బాడీకి ఉన్న స్ట్రెంగ్త్ అదే లెవెల్లో ఫ్యాక్టరీలో తయారు చేసి పంపిస్తారు ట్రైనింగ్ ఇష్యూస్ కోసం. ఓకే, సో ఫస్ట్ ఒక పర్సన్ నడుస్తూ ఉండగా కానీ ఎక్కడైనా కానీ ఏ కారణం చేతైనా కానీ అన్కాన్షియస్ అయి కింద పడిపోయినప్పుడు మొదట మనం వెళ్ళి ఆ పర్సన్ని అడగాలి, తను బాగున్నాడా, రెస్పాన్స్ ఉందా, ఏమన్నా అర్థమవుతుందా మనం మాట్లాడేది. ఇదంతా కూడా మనం జెంటిల్గా షోల్డర్స్ మీద ఇట్లా తడుముతూ అడగచ్చు. హలో సార్, బాగున్నారా, మీకు ఏమన్నా అయిందా, మాట్లాడేది వినబడుతోందా, మీ పేరేంటి, నేను సో అండ్ సో. మనం చెప్పేది తనకి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అనుకోండి, ఎక్కువ టైం వేస్ట్ చేయడానికి లేదు. మనకు సిపిఆర్ అనేది ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం 5 to 10 minutes లోపే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయగలిగితే అది పేషెంట్ రివైవల్కి ఇంకా ఎక్కువ బెనిఫిట్ లాగా వస్తుంది. ఎంత డిలే చేస్తే పేషెంట్ కాంప్లికేషన్స్ అంత ఎక్కువ డెవలప్ అవుతాయి. ఓకే, సో మనం ఇనీషియల్గా రెస్పాన్స్ అడిగాము, తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో లేనప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 2 పారామీటర్స్, ఒకటి గుండె, నెక్స్ట్ ఊపిరి తీసుకోగలుగుతున్నాడా తనంతట తానుగా, ఇవి రెండింటిని చెక్ చేసుకోగలగాలి. ఇవి ఎట్లా చెక్ చేస్తాము, ఫస్ట్ లుక్, లిజన్ అండ్ ఫీల్ అని మనకు ఒక 3 వర్డ్స్ ఒక సెంటెన్స్ లాగా ఉంటుంది ఈ ట్రైనింగ్లో. లుక్ అంటే దగ్గరికి వెళ్ళి ఛాతికి మనం ఛాతిని చూడాలి. ఊపిరి తీసుకుంటే నార్మల్గా రైజ్ అయ్యి కింద పడిపోతుంది. సో ఛాతి ఎగుడు దిగుడు అంటాం కదా, సో అలా నార్మల్గా రైజ్ అవుతుందా లేదా అన్నది ఒకటి చూడాలి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మన ఇయర్స్తోని బ్రీతింగ్, తన ముక్కు నుండి శ్వాస వదులుతూ ఉంటారు కదా, దాని సౌండ్ కూడా మనం వినగలిగే స్టేజ్లో ఉండాలి. సో ఇది ఈ రకంగా శ్వాసను చూడాలి, లంగ్స్ రైజ్ అవుతున్నాయా లేదా టెస్ట్, నెక్స్ట్ శ్వాసను వినగలగాలి, అండ్ అట్ ది సేమ్ టైం ఆ శ్వాసను మన చెంప మీద ఫీల్ అవ్వగలగాలి. సో ఆ ఊపిరి ఫీల్ అవుతుంది అనుకున్నప్పుడు ఊపిరి ఉంది, పేషెంట్ ఈజ్ గుడ్. లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా ఫస్ట్ థింగ్ శ్వాస ఆగిపోయినట్టే లెక్క మనకి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా పల్సేషన్స్ నాడి ఎక్కడ చూస్తాం మనం, మామూలు పేషెంట్స్లో అయితే చేతికి చూస్తాము, మెడ దగ్గర కూడా చూడవచ్చు. సో ఇట్లాంటి ఎమర్జెన్సీ సినేరియోస్లో బెటర్ మనం మెడ దగ్గర చూసిందే చాలా ఉత్తమం. ఓకే, సో మెడ దగ్గర ఎగ్జాక్ట్లీ ఈ మిడ్ లైన్ ఏదైతే శ్వాస ట్రాకియల్ పైప్ ఉంటుందో దాన్ని కొంచెం ఇటువైపుగా వెళ్ళేసి 3 ఫింగర్స్తోని ఇట్లా ప్రెస్ చేసి చూస్తాం. సో అది పల్స్ ఉందా లేదా అన్నది తెలిసిపోతుంది. ఒకవేళ పల్స్ కూడా లేదు, ఎట్ ది సేమ్ టైం శ్వాస కూడా ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మనం ఒక కన్ఫర్మేషన్కి వచ్చేసేయాలి, కంప్లీట్గా పేషెంట్ కొలాప్స్ అయిపోయి ఉన్నాడు, కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఉండొచ్చు. ఏ కారణం చేతన్నా కానివ్వండి, ఫస్ట్ హార్ట్, లంగ్స్ ఇవి రెండు మెయింటైన్ అవ్వగలిగితే పేషెంట్ గుడ్. ఇవి రెండు ఆగిపోయినాయి ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆ సీన్ అంతా కూడా సేఫ్గా ఉందా లేదా. ఇప్పుడు సపోజ్ రోడ్ మీద యాక్సిడెంట్ అయి పడిపోయి ఉండొచ్చు, అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెహికల్స్ వస్తుంటాయి, మళ్ళీ ఏమన్నా కొత్త యాక్సిడెంట్స్ క్రియేట్ అవ్వచ్చు. సో అందుకని అదొకటి. నెక్స్ట్ ఎక్కడైనా వరదలు వస్తుండొచ్చు, అక్కడ అన్కాన్షియస్ అయి పడిపోయి ఉండొచ్చు. అట్లాంటి అన్సేఫ్ సిచ్యువేషన్స్ నుంచి ఫస్ట్ పేషెంట్ని బయటకి తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చి ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పేషెంట్ని పడుకోబెట్టాలి. ఎప్పుడు కానీ మెత్త సర్ఫేసెస్ లేదంటే పరుపులు ఇట్లాంటి వాటి మీద పెట్టి చేయవద్దు, నేల మీద పెట్టాలి. నేల మీద పెట్టింది బెటర్. ఎందుకు అంటే మనం సిపిఆర్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ ప్రెషర్ అంతా డైరెక్ట్ బాడీలోకే వెళ్ళాలి. మనం ఎప్పుడైతే పరుపు కానీ మెత్తది కానీ పెడితే బాడీ కూడా మొత్తం దాంట్ లోపలికి వంగిపోయి మనం పెట్టే ప్రెషర్ అంతా డైల్యూట్ అయిపోతుంది. ఓకే, సో ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద తీసుకొచ్చి పడుకోబెట్టి
ఇమీడియట్గా అసెస్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. డాక్టర్ గారు పేషెంట్ కి ఏ వైపున నిలబడాలి? మనం పేషెంట్కి ఎప్పుడు కానీ ఏదన్నా ఒక వైపు, ఇప్పుడు నేను రైట్ హ్యాండెడ్ పర్సన్ కాబట్టి ఐ ప్రిఫర్ దిస్ సైడ్, నేను పేషెంట్కి ఇటువైపు వచ్చి నిల్చుంటాను. కొందరు లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్స్ వాళ్ళు అటువైపు కూడా నిల్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని హెడ్ వైపు కానీ కాళ్ళ వైపు కానీ అటువైపు మాత్రం డెఫినెట్గా నిల్చోకూడదు. ఓకే, సో ఇటువైపు నిల్చున్నాను, తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఫస్ట్ పల్సేషన్ కూడా చూశాను, హార్ట్ బీట్ కూడా ఆగిపోయి ఉంది. సో ఇమ్మీడియట్గా నేను ఫస్ట్ చేయాల్సిన పని ఎక్స్టర్నల్గా అంటే బయట నుంచి మనం గుండెని కంప్రెస్ చేయగలగాలి. నార్మల్గా హార్ట్ బాడీ లోపల ఉన్నప్పుడు దాంతట అదే కొట్టుకుంటూ బ్లడ్ని రక్త సరఫరా చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అది చేయలేని పరిస్థితిలో ఉంది. సో మనం ఏం చేస్తాము, బయట నుంచి పెట్టి అదే ప్రెషర్ లోపలికి పెట్టేస్తే హార్ట్ అంతా కంప్రెస్ అవుతుంది. ఆ కంప్రెస్ అయినప్పుడు దాంట్లో లోపల ఉన్న రక్తం అంతా కూడా బ్లడ్ వెజల్స్ ద్వారా బాడీ సర్క్యులేషన్కి మళ్ళీ పాస్ అయిపోతుంది. మనం మెయిన్ గోల్ ఏంటి ఉండాలంటే బ్రెయిన్ డెత్ అవ్వదు. బ్రెయిన్ 5 నిమిషాల కంటే ఎక్కువ ఆక్సిజన్ లేకుండా ఉండలేదు. సో అందుకనే ఆ ఫస్ట్ 5 మినిట్స్ గోల్డెన్ పీరియడ్ మనకి. ఆ లోపే కనుక మనం ఇది స్టార్ట్ చేయగలిగితే బ్రెయిన్కి బ్లడ్ సప్లై మెయింటైన్ చేసుకోగలిగితే బాడీ కొంచెం సేఫ్. తర్వాత మనకి ఎక్స్టర్నల్ హెల్ప్ వచ్చే వరకు వీ క్యాన్ కంటిన్యూ డూయింగ్ దాట్. ఎంతసేపు చేయాలి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది మొత్తం ఛాతీ, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. మన హార్ట్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ ఈ రెండిటి మధ్యలో ఉంటుంది. మామూలుగా జనాలు ప్రజలంతా ఎట్లా అనుకుంటారు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ లెఫ్ట్ సైడ్కి అపెక్స్ ఆఫ్ ది హార్ట్ అంటే కింది వైపు ఉన్న భాగం కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. బట్ అంతకు మించి మిగతా పొజిషన్ మొత్తం హార్ట్ సెంట్రల్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన చెస్ట్ బోన్ ఇక్కడ మధ్యలో వస్తుంది కదా, ఈ చెస్ట్ బోన్ కింద హాఫ్, ఇది పైన హాఫ్, ఇది కింది హాఫ్. ఈ కింది హాఫ్ వెనక భాగంలో మాత్రమే హార్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చేస్తే అది ఎఫెక్టివ్ ఉండదు. సో కరెక్ట్ సెంటర్లో పెట్టాలి. ఏది పెట్టాలి, మన ఈ పామ్ ఈ కింద భాగం, ఎగ్జాక్ట్లీ కింద భాగం, ఈ తంబ అటాచ్ అయి ఉంది కదా, ఇక్కడ ఈ భాగం మాత్రమే కరెక్ట్ ఈ సెంటర్లో పెట్టాలి. పెట్టేసి నెక్స్ట్ నేను రైట్ హ్యాండెడ్ పర్సన్, నా డామినెంట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. సో ఫస్ట్ నా డామినెంట్ హ్యాండ్ పెట్టేస్తాను, నా నాన్ డామినెంట్ హ్యాండ్. నా డామినెంట్ హ్యాండ్ నాకు అడిషనల్ సపోర్ట్ కోసం పైన పెట్టుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఈ ఎల్బోస్ దగ్గర బెండ్ ఉండొద్దు, ఇవి స్ట్రైట్ ఉండాలి, స్టిఫ్. అండ్ నెక్స్ట్ థింగ్, నా షోల్డర్స్ ఏవైతున్నాయో అవి కంప్లీట్గా పేషెంట్ మీదకి ఇలా రావాలి. పేషెంట్ చెస్ట్ మీదకి నా షోల్డర్ లైన్ ఉండాలి. నేను ఇట్లా అవే ఫ్రమ్ ది పేషెంట్ లేదంటే ఇంకో వైపుకి కానీ ఇటువైపు అట్లా ఎటు కూడా తిరగకూడదు. కరెక్ట్ ఎగ్జాక్ట్ సెంటర్, ఎల్బో స్ట్రైట్, నేను స్టిఫ్గా స్ట్రైట్గా ఉండాలి. అండ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ది ప్రాసెస్ ఆఫ్ సిపిఆర్. సిపిఆర్ స్టార్ట్ చేసినప్పుడు దీని లక్ష్యం ఏంటంటే నిమిషానికి 100 to 120 టైమ్స్ చెస్ట్ని కంప్రెస్ చేయాలి మనం. సో కంటిన్యూస్గా అవసరం లేదు, ఒక 15-30:2 అనే ఒక రేషియో ఉంది మనకి. ఓకే, సో ఫస్ట్ 30 కంప్రెషన్స్ ఫాస్ట్గా ఇచ్చేసేయాలి, రైట్. సో ఆ కంప్రెషన్స్ కూడా ఛాతీ ఇక్కడ నుంచి మనం కంప్రెస్ చేస్తే కనీసం ఒక 2 ఇంచుల మందం లోపలికి దిగాలి. పైన సూపర్ఫిషియల్గా అంటే ఎఫెక్టివ్గా రాదు. సో కనీసం ఒక 5 సెంటీమీటర్లన్నా ఛాతీని మనం ఒత్తగలగాలి, డైరెక్ట్ లోపలికి ప్రెస్ చేసేయాలి. ఓకే, అది చేయాలి. అండ్ నెంబర్ 2, ప్రెస్ చేసినాక మళ్ళీ ఇదంతా ఎలాస్టిక్ రిబ్ కేజ్ మొత్తం మనది. సో అది ప్రెస్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ప్రెస్ చేయాలి అండ్ అది బయటకు వచ్చి వరకు వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ చేయడం పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఈ ట్రైనింగ్ మ్యానిక్విన్. సో ఇలా పెట్టేసుకుని ఐ స్టాండ్ స్టిఫ్. నౌ ఆన్ ది కౌంట్ ఆఫ్ 3, 2, 1, 0 ఐఎమ్ స్టార్టింగ్. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో ఇది సిపిఆర్ అనేది అంత ఈజీ కాదు. ఇది కొంచెం అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఇది కూడా మనకి డెఫినెట్గా కావాల్సి వస్తుంది. సో ఏంటంటే జెంట్స్ అయితే కొంచెం ఈజీగా చేయగలరు, లేడీస్కి మేబీ కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. బట్ అక్కడ ఒక గ్యాదరింగ్ లాగా ఉండి ఒక 3-4 మెంబర్స్ ఉంటే కనుక మనం స్టార్ట్ చేసే ముందు కూడా ఎవరినైనా ఒకరిని పిలుచుకోవచ్చు. పిలుచుకొని ఇమీడియట్గా నువ్వు ఫస్ట్ 108కి కాల్ చేసి, లేదంటే పోలీస్ వాళ్ళకి కాల్ చేయి, లేదంటే ఏదైనా నియరెస్ట్ హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసి నేను సిపిఆర్ స్టార్ట్ చేసేస్తున్నా, నువ్వు కాల్ చేసేసి వాళ్ళకి ఫస్ట్ కాల్ లైన్లో పెట్టేసేయాలి. తర్వాత నేను ఒక 5 సైకిల్ సిపిఆర్ చేస్తాను, నా తర్వాత ఆ సెకండ్ పర్సన్ కూడా వచ్చి ఆల్టర్నేటింగ్గా కూడా చేసుకోవచ్చు. సో ఒక మనిషి మొత్తం టైర్ అవ్వకుండా ఉంటుంది. ఎంతసేపు చేయాల్సి ఉంటుంది? సో ఇది ఫస్ట్ మనం 30 సెకండ్స్ ఇది చేస్తాము. ఇది చేసినాక నెక్స్ట్ బ్రీతింగ్ కూడా మంచికి ఇవ్వాల్సి వస్తుంది. బ్రీతింగ్ ఏంటంటే 2 సైకిల్స్ 2 టైమ్స్ ఇవ్వాలి బ్రీతింగ్. యూజువల్గా హాస్పిటల్స్ అయితే మన దగ్గర అంబు బ్యాగ్స్ కానీ వెంటిలేటర్ సపోర్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడు లేమెన్ బయట ఉన్నప్పుడు ఏమీ ఉండదు. సో ఫస్ట్ హెడ్ టిల్ట్,
హెడ్ కొంచెం ఇలా వెనక్కని జా కొంచెం ఇలా ఓపెన్ చేసేసి నోస్ కంప్లీట్గా పిన్ చేసేసి, ఇంతకుముందు అయితే డైరెక్ట్ మౌత్ టు మౌత్ మొత్తం మౌత్ మీద పెట్టేసి సీల్ చేసి ఇచ్చేయమనే వాళ్ళు. అది కంప్లీట్గా ఫోర్స్ఫుల్గా కంప్లీట్గా బ్లో చేస్తే చెస్ట్ రైజ్ అవ్వాలి. అప్పుడే ఎఫెక్టివ్గా మనకి ఆ బ్రీత్ అనేది లోపలికి పోయినట్టు లెక్క. సో ఇప్పుడు కోవిడ్ తర్వాత కొంచెం ప్రోటోకాల్స్ మార్చారు యాక్చువల్లీ. లైక్ డైరెక్ట్ మౌత్ టు మౌత్ కాంటాక్ట్ వద్దు, జర్మ్స్ ఉండొచ్చు, ఇంకేదన్నా డిసీజెస్ ఉండొచ్చు అని. సో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు జస్ట్ మౌత్ సీల్, మన హ్యాండ్ సీల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా యూజ్ చేసేసుకొని డైరెక్ట్ ఫోర్స్ఫుల్గా ఫ్లో చేస్తే చెస్ట్ రైజ్ అవ్వాలి. అట్లా ఇది 1 సెకండ్, దాని తర్వాత మళ్ళీ 1 సెకండ్ నెక్స్ట్ బ్రెత్. సో 2 రెస్క్యూ బ్రెత్స్, మళ్ళీ 30 కంప్రెషన్స్. ఈ 30:2 ఈ సైకిల్ ఒక 5 టైమ్స్ చేయాలి మనం. 32 32 32 32 32. ఈ 5 సైకిల్స్ అయిపోయాక మళ్ళీ అసెస్మెంట్ ఆఫ్ ది పేషెంట్. హార్ట్ మళ్ళీ ఫంక్షన్ అవుతుందా, పల్స్ వచ్చిందా, బ్రీతింగ్ స్పాంటేనియస్గా తనంతట తాను తీసుకోగలుగుతున్నాడా. ఇట్లా లేదు అనుకున్నప్పుడు యూ క్యాన్ కంటిన్యూ గివింగ్ ది సిపిఆర్. అట్లా ఎంతసేపు ఇవ్వచ్చు అంటే యాక్చువల్గా అయితే ఐడియల్గా ఒక 40-45 మినిట్స్ వరకు కంటిన్యూ చేసుకోవచ్చు, ఇన్ ద హోప్ తను మళ్ళీ తీసుకోగలడు, తిరిగి ప్రాణం రావచ్చు రాలేదని. బట్ ఒకవేళ మనిషి అక్కడ ఎవ్వరు ఇంకా అవైలబుల్ లేదు, జస్ట్ ఒక 2-3 ఉన్నారు, చేసి అందరు టైర్ అయిపోయారు అనుకోండి, ఇంకా చేసేది ఏం లేదు, యూ కెన్ స్టాప్ ఇట్. దెన్ లేదు అనుకుంటే హాస్పిటల్ వాళ్ళు కానీ, అంబులెన్స్ కానీ, పారామెడిక్స్ ఎవరన్నా వచ్చారనుకోండి, మనం చేస్తూ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేయచ్చు. వాళ్ళు హాస్పిటల్ తీసుకొని వెళ్తారు, దే విల్ స్టార్ట్ ఆఫ్. అక్కడ రిమైనింగ్ ప్రొసీజర్స్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. సో ఇంకా సీన్ మొత్తం అన్సేఫ్ అయిపోతుంది, కంప్లీట్ డేంజర్ ఏరియా. అట్లాంటప్పుడు మన అవతల వాళ్ళని కాపాడాలనుకోవడం మన మానవ లక్ష్యం. బట్ అట్ ది సేమ్ టైం మన లైఫ్ను రిస్క్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే అక్కడ డెఫినెట్గా లేదు. ఎమర్జెన్సీ ట్రైనింగ్లో ఎప్పుడైనా కానీ నెవర్ క్రియేట్ ఏ సెకండ్ క్యాజువాలిటీ అంటారు. ఒక పర్సన్ క్యాజువాలిటీ ఉన్నది, అది దాన్ని డీల్ చేయడం ఒకటే ఇంపార్టెంట్. మనంతటా మనం రిస్క్కి వెళ్ళి మన లైఫ్ని రిస్క్లో పెట్టాల్సినంత అవసరం అయితే లేదు. సో ఈ డెత్ ఒకటి కన్ఫర్మ్ అయింది, డెత్ అయిపోయింది, ఇంకా రాడు అనుకున్నప్పుడు సిపిఆర్ ఆపేయచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, మనిషి మొత్తం టైర్డ్ అయిపోయారు, ఇంకా పని చేయట్లేదు, వల్ల అవ్వట్లేదు అనుకున్నప్పుడు యూ కెన్ స్టాప్. లేదు అనుకుంటే హాస్పిటల్ వాళ్ళు వచ్చినప్పుడు యూ కెన్ స్టిల్ స్టాప్. లేదు మీరు చేసిన సిపిఆర్ ఎఫెక్టివ్గా ఉండి పేషెంట్ మళ్ళీ ప్రాణం, హీ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్ అనుకున్నప్పుడు అప్పుడు యూ కెన్ స్టాప్. సో అట్లీస్ట్ ఒక 1/2 hour to 45 minutes యూ కెన్ కంటిన్యూ గివింగ్ సిపిఆర్. సేమ్ ఇదే ఆల్టర్నేటింగ్ సైకిల్స్, 30 కంప్రెషన్స్, 2 బ్రెత్స్, 32 32 ఎవ్రీ 2 minutes ఒకసారి అసెస్ చేయాలి. సో ఈ మధ్యలో ఒకవేళ పారామెడిక్స్ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళ దగ్గర డిఫిబ్రిలేటర్స్ కానీ, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అంటాం, ఏఈడి డివైస్, అది కూడా ఉంది, నేను చూపిస్తాను. దాంతో వాళ్ళు ఎలక్ట్రిక్ షాక్ పెట్టేసి ఒకసారి డైరెక్ట్ హార్ట్కి షాక్ లాగా ఇస్తారు. కొన్నిసార్లు ఇంకేదన్నా కారణం వల్ల వెంట్రికులర్ ఫిబ్రిలేషన్స్ అని కానీ, టాకికార్డియాస్ కానీ, ఇట్లాంటి కండిషన్స్లో హార్ట్ దాని రిథమ్ తిరిగి సెట్ అయింది అనుకోండి ఆ షాక్ వల్ల, హీ కెన్ ఇమీడియట్లీ కమ్ బ్యాక్ టు లైఫ్. మన గోల్ ఏంటి అంటే మెయిన్గా పేషెంట్ ఆ ఫస్ట్ 5 minutes 5 to 10 minutes కొలాప్స్ అయిపోయాక ఏదైతే ఆ సిచ్యువేషన్లో ఉన్నాడో దాని నుండి సక్సెస్ఫుల్గా బయటికి తీసుకురావగలగాలి. ఇక అంతకంటే 15-20 minutes డిలే అయింది అనుకోండి మనం సిపిఆర్ స్టార్ట్ చేసడంలో, సో డెఫినెట్లీ పేషెంట్ ఎక్కువ రిస్క్, హీ మైట్ యాక్చువల్లీ డై. డాక్టర్ గారు, ఈ హార్ట్ అటాక్స్ అనేవి జెంట్స్ లోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి, లేడీస్ లో చాలా తక్కువ కదా? యాక్చువల్గా మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో కూడా వస్తాయి, బట్ ఫీమేల్ హార్మోన్స్ ఆర్ మోర్ ప్రొటెక్టివ్. ఈ హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ డిసీజెస్ ఇన్సిడెన్సెస్ కానీ ఫీమేల్ ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ వల్ల కొంచెం వాళ్ళలో దే ఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టివ్. సో హార్ట్ మజిల్ మీద ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఉంటాయి వాళ్ళకి. అది ఇప్పుడు ఈ డివైస్ పేరు ఏఈడి అంటే ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. సో డిఫిబ్రిలేటర్ అనే మెషిన్ ఏంటంటే అది కరెంట్ షాక్ ప్రొడ్యూస్ చేస్తుంది. యూజువల్గా హాస్పిటల్స్లో పెద్ద డివైజెస్ యాక్చువల్ డిఫిబ్రిలేటర్స్ అవైలబుల్ ఉంటాయి, వాటికి 2 leads ఉంటాయి. అవి తెచ్చేసి మనం చెస్ట్ మీద పెట్టేసి షాక్ ఇవ్వగానే ఆగిపోయిన హార్ట్ తిరిగి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇదేంటంటే పోర్టబుల్ డిఫిబ్రిలేటర్స్, చిన్న ఎక్విప్మెంట్, చిన్న సైజ్ ఉంటుంది. యూజువల్గా ఇవి ఎయిర్పోర్ట్స్, పెద్ద రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో పెట్టి ఉండొచ్చు. ఈ చిన్న నార్మల్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కానీ ఎవరైనా ఎమర్జెన్సీ కోసం అని కూడా వాళ్ళు హార్డ్లీ లైక్ 1.5 lakh లోపే వచ్చేస్తుంది. ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఆన్ బటన్ ఉంటుంది, ఇది ఆటోమేటిక్. ఏం చేయాలన్నది ఇదే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంది. మనకు పెద్ద నాలెడ్జ్ ఉండి ఇంకేదో కార్డియాక్ సైన్సెస్ వాటి మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా సింపుల్ మెషిన్. దీన్ని ఎట్లా వాడాలో చూపిస్తాను. డైరెక్ట్ ఓపెన్ చేసేసి ఫస్ట్ ఆన్ బటన్ ఉంటుంది, ఇది లాంగ్ ప్రెస్ చేసేస్తే ఈ బీప్ సౌండ్ వచ్చేసి ఆన్ అయిపోతుంది. నెక్స్ట్
open pads package and apply pads to patient's bare chest. సో ఓపెన్ ప్యాడ్స్ అని చెప్తుంది. ఇవి 2 ప్యాడ్స్ ఇస్తారు దీంతో పాటు. ఇది పీల్ ఆఫ్ చేసేసి మనం చెస్ట్కి ఎక్కడ పెట్టాలో కూడా ఇది చూపిస్తుంది. ఇక్కడ చూపించినట్టు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, రైట్. సో ఈ ఏరియాస్లో ఈ చెస్ట్ ప్యాడ్ మనం పెట్టేసేయాలి. నెక్స్ట్ ఈ ప్లగిన్ కనెక్టర్ ఉంటుంది. ఇది డైరెక్ట్ దీనికి ఇక్కడ ఫిక్స్ చేసేసి ఇదే హార్ట్ రిథమ్ని అనలైజ్ చేసేస్తుంది డైరెక్ట్గా. సో అది హార్ట్ అటాక్ వల్ల వచ్చిందా ఇంకా దేని వల్ల వచ్చిందా చూసుకుంటుంది. షాక్ ఇవ్వచ్చా ఇవ్వరాదా, దిస్ విల్ ఓన్లీ గైడ్ us. అంటే ఈ 2 స్టిక్కర్సే దీనికి కనెక్షన్ అంతే. సో ఇదే మొత్తం అనలైజ్ చేసేసుకొని మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తుంది. ఇది ఛార్జ్ చేసుకుంటుంది. ఇది షాక్ ఇవ్వాల్సిన కేసు అని చెప్తుంది. షాక్ ఇచ్చేటప్పుడు ఎవ్వరూ దగ్గర ఉండొద్దు, అందరూ దూరం వెళ్ళిపోవాలి. ఇప్పుడు సో ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా, ఇది ఇవ్వగానే రియల్ లైఫ్ సినేరియోలో అయితే షాక్ డెలివరీ అయి పేషెంట్ ఒక్కసారి జరుపుకొస్తుంది. సో ఇది ఇచ్చాక కూడా మనం సిపిఆర్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎంతసేపు ఇవ్వాల్సి ఉంటుంది ఇది? ఇది ఎవ్రీ 2 to 3 minutes ఒకసారి ఇవ్వచ్చు. మనం సిపిఆర్ స్టార్ట్ చేస్తాము, ఇది మళ్ళీ ఛార్జ్ చేసుకొని యాక్టివేట్ అయ్యేసరికి ఒక 30 to 40 seconds పడుతుంది. ఇప్పుడు చాలా చోట్ల బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్, అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాయి కానీ ఎవరికి ఎట్లా వాడాలో యాక్చువల్గా ఐడియా లేదు. ఏం నాలెడ్జ్ ఉండాల్సిన పని లేదు. ఓపెన్ చేసి బటన్ ఆన్ చేస్తే ఏం చేయాలో ఇదే చెప్తుంది. సో డైరెక్ట్ దీన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక విషయం, సిపిఆర్ ఎప్పుడైనా కానీ నార్మల్ కాన్షియస్గా ఉన్న పర్సన్స్ లేదు అంటే హార్ట్ బీట్ ఉన్న పర్సన్స్కి చేయకూడదు, అవసరం లేదు. ఎప్పుడైతే మనకు నాడి లేదు, హార్ట్ పూర్తిగా ఆగిపోయింది అనుకున్న వాళ్ళకి మాత్రమే సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. సూపర్, నిజమే. కొంతమంది తొందర పడిపోయి మనం ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ కానీ అక్కడక్కడ చాలా చూస్తున్నాం. పేషెంట్ అన్కాన్షియస్ అయ్యి ఇట్లా కింద పడిపోవడం, పాపం 10 మంది వచ్చేసి సిపిఆర్ స్టార్ట్ చేస్తారు. అది ఇట్ కాజెస్ మోర్ హార్మ్ యాక్చువల్లీ. ఎందుకంటే హార్ట్ ఆల్రెడీ దాని రిథంలో అది కొట్టుకుంటుంది, బట్ పేషెంట్ మాత్రమే అన్కాన్షియస్ ఉన్నాడు. మనం కొంచెం వేరే సపోర్టివ్ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ రివైవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూసారు కదా, బతికిద్దాం అనుకుంటూ కొంతమంది ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ ఫస్ట్ 10 seconds లో మనం అనలైజ్ చేసేయాలి, హార్ట్ ఉందా, బ్రీతింగ్ ఉందా. ఇవి లేదు అనుకున్నప్పుడే స్టార్ట్ చేయాలి. అండ్ సిపిఆర్ చేస్తున్నంతసేపు మధ్యలో ఇంటరప్షన్స్ ఉండకూడదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ సైకిల్. లైక్ 2 minutes అనలైజ్ చేయాలి, 5 cycles చేస్తూ ఉండాలి, కంటిన్యూస్గా అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా డాక్టర్ సందీప్ ఎంత చక్కగా చెప్పారు. సిపిఆర్ అనేది ఒక సంజీవని లాంటిది. ఆగిపోయిన గుండెని సిపిఆర్తో మళ్ళీ తిరిగి పని చేసేలా చేయొచ్చు. చనిపోయాడు అనుకున్న వ్యక్తికి కూడా కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.